హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే అది జరిగి తీరాల్సిందే. పవన్ చెప్పాడంటే కేంద్రం కూడా ఒప్పుకొని తీరుతుంది. ప్రస్తుతం ఇప్పుడు అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూను ఇప్పుడు క్లియర్ చేసి పవన్ కళ్యాణ్ వరే వా అనిపించుకున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ గారు తన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడో, ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేను గెలిస్తే తీరుస్తానని చెప్పాడో, అనుకున్నది అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఓ రాజకీయ నాయకుడు ఎలక్షన్స్కు ముందు చెప్పిన హామీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీర్చుకుంటూ పోవడం అనేది చాలామంది రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు చేయలేని పని వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే నిజంగా నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ తీర ప్రాంతం ఉంది. ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రం కోతకి చాలా ఇల్లులు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, రోడ్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు భయాందోళనలో బతుకుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మాకు సంబంధించినటువంటి ఇల్లులు సముద్రంలో కొట్టుకుపోతాయో, మా పరిస్థితి ఏంటని బిక్కుమంటుంటున్న ఆ ఉప్పాడ కోతకు గురవుతున్నటువంటి ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళందరి ఆవేదనను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్షన్కి ముందు తీసుకెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి పూర్తి అధ్యయనం చేసి ఆ తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆ ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతుందో కోతకు గురవుతుందో దానికి సంబంధించి మీకు పూర్తిగా నేను హామీ ఇస్తున్నాను, ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడిస్తానని ఆ రోజున ఆయన హామీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూర్తిగా అక్కడ సమస్య ఏంటని క్లియర్గా చూసుకొని అధికారులకు సంబంధించి పూర్తిగా దానికి ఎలా చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఏ విధంగా మనం బయటపడేయగలం ఈ సమస్య నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సంబంధించినటువంటి టీంతో మాట్లాడిన తర్వాత కేంద్రానికి ఒక వినతి పత్రాన్ని పంపించారు. అదేవిధంగా ఈ సమస్య నుంచి బయటపడేయాలని చెప్పేసి ఈయన చెప్పడంతో కేంద్రం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 323 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం ఉందో దాని చుట్టూ ఒక రక్షణ గోడ కట్టడానికి ఈ 323 కోట్లను కేంద్రం ప్రకటించడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ సాధించిన నిజంగా సూపర్ విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి అక్కడ ఈ ఉప్పాడ తీర ప్రాంతం సముద్రం రావడం, ఆ ఇళ్ళనన్నిటినీ దాంట్లో కలిపేయడం అంటే కొట్టుకుపోవడం, ఇవన్నీ చూసి నిజంగా అక్కడ తీర ప్రాంత వాసులైతే చాలా భయాందోళనలకు గురవుతున్నారు. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేసినట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్రంతో ఉన్నటువంటి ఈ సత్సంబంధాలు, ముఖ్యంగా ఆయన చాలాసార్లు చెప్పాడు, అంటే ఎన్నికలకు ముందు కూడా చెప్పాడు ఆయన, ఈ కూటమిలోకి బీజేపీని తీసుకొస్తే మనం చాలా పనులు చేసుకోవచ్చు, కేంద్రం మనకు అండగా ఉంటుంది అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీని ఒప్పించి ఆ రోజున ఆయన చేసిన ఏదైతే ఉందో ఆ మంచి పని, దానివల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పనులు జరుగుతాం. అలా ఇప్పుడు ఉప్పాడ తీర ప్రాంత వాసులకి పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేట్ గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. దీనివల్ల ఆ ఉప్పాడ తీర ప్రాంత వాసులకు ఉన్నటువంటి సమస్య పోయి హ్యాపీగా జీవించవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక మంచి పని. హ్యాట్స్ అప్ టు పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.